ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్రీని, ఆయుర్వేద అండ్ యోగా ఎక్స్పర్ట్ని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్, చాలామంది ఈ మధ్య సన్ అలర్జీతో ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో సన్ అలర్జీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఎందుకు వస్తున్నాయి, మనం ఇంట్లో చేసుకోవాల్సిన హోమ్ రెమెడీస్ ఏంటో చూసి, ఇంకా అంతకన్నా సీరియస్గా సివియర్గా ఉంటే ఎప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్య చాలామంది ఈ సన్ అలర్జీతో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. అదేంటంటే ఒళ్ళంతా నల్లగా అయిపోయినట్టుగా ఉంటుంది, తర్వాత మెడ కింద అయితే ఇంకా బాగా నల్లగా గరుగ్గా అయిపోయినట్టుగా ఉంటుంది చర్మం అంతాను. తర్వాత ఫేస్ కూడా సివియర్గా అంత నల్లటి మచ్చలతోటి ట్యానింగ్ బాగా తెలుస్తూ ఉంటుంది. చేతులు అయితే ఇంకా నల్లగా కోటింగ్ వేసేసినట్టుగానే ఉంటున్నాయి. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే చాలామందిలో నేను గమనించింది, ట్యానింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలా సన్ అలర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటే, మనకి డ్యూడినల్ అల్సర్ అని గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఉంటే ఎలా సఫర్ అవుతుంటారో అలాగా వాళ్ళకి మెయిన్గా ఆకలి సరిపడా ఉండకపోవడం, తర్వాత తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వక కడుపు ఉబ్బరంగా అనిపించడం, బౌల్స్ కూడా మోషన్ కూడా ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు అవ్వకుండా డ్రైగా కాన్స్టిపేషన్ తోటి కూడా సఫర్ అవుతూ ఉంటాం, ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ కొంతమందిలో అయితే ఇంకా చిత్రమైనటువంటి విషయం అంటే హెడేక్ కూడా ఉంటుంది. అంటే మైగ్రెయిన్ అంటాం కదా, మైగ్రెయిన్ కూడా ఎక్కువ మందిలో, ఈ సన్ అలర్జీ ఉన్న వాళ్ళు మైగ్రెయిన్ కూడా ఎక్కువ గమనిస్తుంటాం. కొంతమందిలో ఇంకా అది క్రానిక్ అయిన కొద్దీ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవ్వడం నేను గమనించాను. గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే బ్లీడింగ్లో ఇరెగ్యులర్గా మంత్లో 2-3 టైమ్స్ రావడం, లేదా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా గమనిస్తున్నాం. సో మెయిన్గా ఏంటంటే సన్ అలర్జీ అంటే వాళ్ళకి బయటకు కనిపించేటువంటి స్కిన్ ప్లేస్ కాబట్టి స్కిన్ మీద మోర్ ఫోకస్డ్గా ఉండడం ఇప్పుడు అందానికి మెయిన్ సింబల్ అయింది. సో అందుచేత ఏంటంటే చర్మం అంతా మచ్చలు వచ్చేసేసేయడం, దురదలు వచ్చేసేసేయడం, తర్వాత ఎర్రగా బొబ్బలు కాలిపోయినట్టుగా రావడం కూడా చాలా సివియర్గా ఉన్నటువంటి పేషెంట్స్ని కూడా చూస్తూ ఉంటాం. సో అందుచేత చాలా కంగారు పడతారు. జనరల్గా స్కిన్కి ఏదైనా వచ్చిందంటే మనకి అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఏమన్నా క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో కూడా చాలామంది ఉంటారు. అలాగే నలుగురిలో బయటకు వెళ్ళాలన్నా కూడా ఈ స్కిన్ అలర్జీస్ ఉన్నప్పుడు సోషల్ ప్రాబ్లం కాబట్టి చాలామంది సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా యూత్లు ఎక్కువగా గమనిస్తున్నాం ఈ సన్ అలర్జీస్ కానీ, స్కిన్ అలర్జీస్ కానీ, ట్యానింగ్ కానీ, ఇవన్నీ కూడా. కొంతమందిలో డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఎక్కువ మంది చూస్తున్నాం. సో ఇవన్నీ కలిపి మనం ఎలా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చూద్దాం. ఇవి రావడానికి కారణాలు ఏంటంటే, సమ్ బాడీలోనే మనకి తెలియని అలర్జిక్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవడం వల్ల మన బాడీలో కొన్ని రకాలైనటువంటి టాక్సిన్స్ వలన ఆ టాక్సిన్స్ని బయటికి పంపించడానికి మన శరీరం న్యాచురల్గా ప్రయత్నం చేస్తుంటుంది. మనం అనుకుంటాం మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం, కానీ మనకన్నా మన శరీరంలోని ప్రతి కణము చాలా తెలివైనవి. ఎందుకంటే మీకు శరీరంలో హార్మ్ చేసేటువంటి కొన్ని టాక్సిన్స్ కలెక్ట్ అవుతున్నాయి కాబట్టి అవి బయటికి పంపించేయాలి, అవి మీకు తెలియాలి అని చెప్పేసి మీ ఫేస్ మీద మచ్చలు రావడము, లేకపోతే చర్మం మీద మచ్చలు రావడము, ఇలాగా దురదలు రావడము, బొబ్బల్లాగా పెద్ద పెద్ద ఇవన్నీ కూడా మూండ్స్ లాగా ఏర్పడినట్టుగా ఉండడం, కొంతమందికి ఇలా గోకిన వెంటనే ఇదంతా పెద్ద స్కార్ ఏర్పడిపోయి నల్లగా మచ్చబడిపోతుంది. ఇంకా మచ్చ కూడా తొందరగా మానేటువంటి ఇది కూడా ఉండదు అనమాట, ఇమ్యూనిటీ ఉండదు. సో ఇటువంటి లక్షణాలన్నీ కారణాలు కూడా మెయిన్గా మనలో ఉండేటువంటి టాక్సిన్సే మెయిన్ కారణాలు. అలాగే కొంతమందికి ఫుడ్ ఎలర్జీ వలన కూడా రావచ్చు. కొంతమందికి ఫుడ్స్ కొన్ని తీసుకోవడం వలన స్కిన్ ఎలర్జీ రావడం కానీ, గ్యాస్ట్రిక్ ఎలర్జీ రావడం కానీ, లేకపోతే సైనజైటిస్ ప్రాబ్లమ్స్ కానీ చూస్తూ ఉంటాం కదా. సో మేబీ అలా కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత మీకు మానసికంగా తెలియని ఆందోళన, ఒత్తిడి ఉన్నా కూడా అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సన్ అలర్జీ కానీ, స్కిన్ అలర్జీ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా మీకు ఉండేటువంటి గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా, గ్యాస్ట్రైటిస్లో సివియర్ ఇరిటబుల్ టెండెన్సీ వచ్చినప్పుడు కూడా ఈ సన్ అలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ప్రాబ్లంతో కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే రోజుకి ఒక్కొక్కసారి అయితే ఒక 5-6 మోషన్స్ అవుతాయి, లేకపోతే ఒక్కొక్కసారి 4 రోజులైనా కూడా ఫ్రీ బౌల్స్ మూమెంట్ అనేది ఉండదు. సో ఈ రకంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సన్ అలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. ఆయుర్వేద ప్రకారంగా చూసుకుంటే మీలో ఉండేటువంటి డైట్ హ్యాబిట్స్ ఎక్కువసార్లు టీ తీసుకోవడం కానీ, ఎక్కువగా మాంసాహారం కానీ, చికెన్ ఫ్రైస్ కానీ, ఇలా ఎలర్జిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది
మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పబడింది. సో దాంతోపాటుగా పికిల్స్ అని, ఇలాంటి డ్రై ఫుడ్స్, కటు ఆహారానికి సంబంధించినవి, లవణాహారానికి సంబంధించినవి, అలాగే పులుపు కూడా ఎక్స్ట్రీమ్ పులుపు ఎక్కువగా తీసుకోవడం అనేది మెయిన్ డైట్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ చెప్పబడింది. అలాగే మానసిక ఒత్తిడి వలన కూడా ఈ స్కిన్ అలర్జీస్ వస్తాయని చెప్పేసి చెప్పబడింది. ఇప్పటి లైఫ్ స్టైల్లో పోల్చుకుంటే ఏంటంటే మనం బయట తినేటువంటి ఆహారంలో రకరకాల సాస్ అని అవన్నీ ఇవన్నీ కెమికల్స్ కలిపినటువంటి సింథటిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం. సో ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఫుడ్ లేకుండా ఇలాగ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఫుడ్లో మీకు ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ చాలా ఏ రోజుకి ఆ రోజే ఇన్స్టెంట్గా ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ తయారవుతుంది. ఆ ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ వలన మీలో సన్లైట్కి వెళ్ళిన వెంటనే కూడా ఇలాగా మచ్చలు రావడం అనేది జరుగుతుంది. సో దీనికి ఏంటంటే జనరల్గా ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ అని చెప్పేసి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళకి అవి కొనేసేసుకుని రాసుకోవడం, లేకపోతే స్కిన్ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు అడ్వైజ్ చేస్తే కానీ, సో అవి సన్ స్క్రీన్ లోషన్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే అది టాపికల్గా సన్ స్క్రీన్ లోషన్ మీకు ఆపొచ్చు, కానీ మీలో ఉండేటువంటి ఆ ఫ్యాక్టర్స్ లోపలికి వెళ్ళిపోతాయి, అంటే స్కిన్లో నుంచి మజిల్స్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. సో మయాలజీ అని రకరకాల ప్రాబ్లమ్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే అవన్నీ కూడా బ్లడ్లోకి రీసైకిల్ అయిపోతాయి ఎలర్జిక్ ఫ్యాక్టర్స్. రీసైకిల్ అయిపోయినటువంటి ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ వలన ముందు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంకొక భయంకరమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు మీరు వాడేటువంటి సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి చాలా స్ట్రాంగ్ కెమికల్స్తో తయారైనవి. అవి యాక్చువల్గా మనకి ప్రపంచవ్యాప్తంగా ఒక 250 ప్రోడక్ట్స్ మన లోపలికి తీసుకునేవి కానీ, లేకపోతే మనం టాపికల్గా అప్లై చేసేవి కానీ, అవన్నీ కూడా 250 ప్రోడక్ట్స్లో వాడడం వల్ల మనకి క్యాన్సర్ 100% రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని FBI వాళ్ళు మనకి సేఫ్గా వాడుకోవచ్చు అని చెప్పేసి సర్టిఫై చేశారు. సో దాని మీద ఉండేటువంటి ISA స్టాండర్డ్ ఇవన్నీ మనం చూసుకుని ఓకే ఇది వాడుకోవచ్చు కదా అని మనం నిరభ్యంతరంగా వాడుకుంటున్నాం. కానీ అందులో ఉండేటువంటి ఆ కెమికల్స్ మనకి ముందు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్ లాంటి ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ రావడానికి 100% అవకాశం ఉన్నవి 250 ప్రోడక్ట్స్ ఆథరైజ్డ్గా వాడుతున్నాం. దావి కాకుండా అసలు అన్లిమిటెడ్గా ఎన్ని వాడుతున్నాం మనకే తెలియదు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇలాంటి వాటిని వాడడం వలన ఈ సన్ స్క్రీన్ లోషన్స్లో కూడా క్యాన్సర్ని కలిగించేటువంటి భయంకరమైనటువంటి కెమికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి అవి అప్లై చేయడం వల్ల మీకు డెఫినెట్గా ముందు ఆల్రెడీ మీకున్న ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ వల్లనే మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ఇంకా పెరగడానికి కూడా ఆ రిస్క్ ఇంకా పెరుగుతుంది. అందుచేత మీరు సన్ స్క్రీన్ లోషన్స్ అర్జెంటుగా మానేయడం అనేది చాలా అవసరం. అలాగే మీలో ఉన్న ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడానికి మీ డైట్ ప్లాన్, మీ ఎక్సర్సైజ్ ప్లాన్, మీ స్లీపింగ్ ఇర్రెగ్యులారిటీని కరెక్ట్ చేసుకుని మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని మీద మెయిన్ ఫోకస్డ్గా ఉండండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, దానివల్ల మంచి రిలాక్సేషన్ వస్తుంది. సో మీరు హోమ్ కేర్గా ఏం చేసుకోవచ్చు అనేది ఆలోచిస్తే ఎవ్రీడే 1 అవర్ ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకోవడం ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే లేచిన వెంటనే గోరువెచ్చటి మంచినీళ్ళలో నిమ్మరసం పిండుకొని తీసుకోవడం వల్ల మీకు అది బాడీని డీటాక్సిఫై చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. నైట్ అంతా మన శరీరం చాలా అలసిపోయి ఉంటుంది, రకరకాల పనులు చేసి ఉంటుంది. మనం అంటే నిద్రపోతాం కానీ మన శరీరం 24 అవర్స్ 365 డేస్ ఎవ్రీ సెకండ్ కష్టపడుతూనే ఉంటుంది. హీలింగ్ ఆర్ డైజెషన్ ఏదో ఒకటి మెటబాలిక్ యాక్టివిటీలో మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేస్తూనన్నా ఉంటుంది, లేదా పనికిరాని మలినాలన్నీ బయటికి డ్రైన్ చేయడానికైనా ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి రాత్రంతా కలెక్ట్ అయినటువంటి ఆ మలినాలను బయటికి పంపించాలంటే పొద్దున్నే గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మకాయ రసం పిండుకుని తాగడం అనేది ఫస్ట్. అలా 3-4 టైమ్స్ తాగండి. ఆ తర్వాత అల్లం ఎలాంటి ఎలర్జీస్ని అయినా తగ్గిస్తుంది కాబట్టి అల్లాన్ని దంచి టీ చేసుకుని తాగండి. దానివల్ల మీకు ఇటువంటి ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆహారంలో పెరుగు, నాన్ వెజ్, ముఖ్యంగా చికెన్ ఫ్రైస్, పికిల్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గించి సాఫ్ట్ కర్రీస్, మామూలు బీరకాయ కూర, పొట్లకాయ కూర ఇలాంటి సాఫ్ట్గా ఉండేటువంటి కర్రీస్ తీసుకోండి. చారు తప్పనిసరిగా ధనియాల చారు కంపల్సరీ తీసుకోండి. తర్వాత ఏంటంటే మజ్జిగ, పెరుగు బదులు మజ్జిగ వాడుకోండి. ఇట్లా డైట్లో చిన్న వేరియేషన్స్ చేసుకోండి. హెల్దీ ఫుడ్స్లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే నిద్ర కూడా కంటి నిద్ర, సుఖనిద్ర పోవడం వల్ల మీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మీలో ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ బాడీ
ఆటోమేటిక్గా ఫామ్ అవ్వకుండా కేర్ తీసుకుంటుంది. సో ఇవి మీరు ఇంట్లో మెయిన్గా మీ డైలీ రొటీన్లో మీ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడానికి జనరల్గా ఇంట్లో పసుపు ప్రతి ఇంట్లోనే ఉంటుంది. అలాగే అలోవెరా మొక్క అందరిలోనూ ఉంటుంది కాబట్టి అలోవెరా మొక్కని కట్ చేసేసి లోపల వైట్ క్రిస్టల్లా ఉంటుంది కదా, దాన్ని మిక్సీలో వేసేసి మిక్సీ వేసేటప్పుడు కొంచెం పసుపు కొంచెం తేనె కూడా వేసేసి మిక్సీ పట్టేసేయండి. అది చక్కగా మెత్తటి ఎల్లో కలర్లో గోల్డ్ కలర్ క్రీమ్లా తయారవుతుంది. దాన్ని మీరు ఎలర్జీ ఉన్న చోటంతా అప్లై చేసేసేయండి. అంటే ఫేస్ కానీ చేతులు కానీ వేళ్ళు కానీ అంత సన్లైట్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారో ఆ ప్లేస్ అంతా మెయిన్గా అప్లై చేసేసుకుని ఒక 10 నిమిషాలు ఆగి రుద్దేసేసుకుని స్నానం చేసేసేయండి. సో స్నానానికి కూడా స్ట్రాంగ్ కెమికల్స్ ఉండే సోప్స్ కాకుండా సాఫ్ట్గా ఉండేవి వాడడం ట్రై చేయండి. సున్నిపిండి వాడుకుంటే బెస్ట్ అనమాట. సున్నిపిండి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మన శరీరం మీద ఉండేటువంటి డెడ్ టిష్యూని పనికిరాని టిష్యూని అంతా కూడా రిమూవ్ చేయడానికి స్క్రబ్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. తర్వాత ఈ స్వెట్ గ్లాండ్స్ కూడా ఓపెన్ అవ్వడానికి సున్నిపిండి వాడడం వల్ల మంచి జరుగుతుంది. అదే మీరు సోపును వాడడం ఏంటంటే అది ఈ స్వెట్ గ్లాండ్స్ని మూసేయడం వల్ల మీ లోపల చెడంతా లోపల ఉండిపోతుంది అనమాట, సీల్ చేసేసినట్టుగా అయిపోతుంది. సో మనం ఏంటంటే నురగొస్తుంది కదా అని సోప్ వాడడానికి ఇష్టపడుతున్నాం, సున్నిపిండి వాడుకోవడానికి ఇష్టపడట్లేదు. సో సున్నిపిండితోటి స్నానం చేయడం అనేది చాలా మంచిది. ఇంకా మీకు అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ ఆయిల్స్ క్రీమ్స్ ఉంటాయి, ఇలాగా మీ శరీర తత్వానికి పనికొచ్చేటువంటి రకరకాల క్రీమ్స్ ఉంటాయి. సో ఇది వాత టైప్ వాళ్ళకి అనుకోండి, ఇది పిత్త టైప్ వాళ్ళకి, సో ఇది కఫా టైప్ వాళ్ళకి. ఇలాగా మీ శరీర తత్వాన్ని బట్టి మీకు ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ అయితే మీకు సూట్ అవుతుంది అనే దాని మీద చక్కగా స్టడీ చేసి ఇలా ఆయుర్వేదిక్ క్రీమ్స్ మంచిగా మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఇలాంటివి వాటిని సేఫ్గా ఉపయోగించుకోండి. స్నానానికి ముందు వీటితోటి మసాజ్ చేసేసుకుని తర్వాత సున్నిపిండితో స్నానం చేసుకుంటే మీకు ఏ రోజుకి ఆ రోజు సన్ అలర్జీ సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా మీలో హీలింగ్ పవర్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు, మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వాటితో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్లో డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ముఖ్యంగా స్కిన్ అలర్జీస్కి చాలా బాగా పనిచేస్తుంది. సో మీలో నుండి అలర్జిక్ ఫ్యాక్టర్స్ అన్నీ బయటకు పంపించేసి మీలో ఇమ్యూనిటీ పెరిగేలాగా ఈ సన్కి మీరు రెసిస్టెన్స్ తెచ్చుకోవాలి. మనం సన్లైట్ అనేది నిజంగా మన భారతీయులు లాంటి వాళ్ళకి, భారతదేశంలో ఉన్న వాళ్ళకి సన్లైట్ అనేది అసలు సూర్యుడే భగవంతుడు, ప్రత్యక్ష దైవం. సో ఆరోగ్యం అనేది భాస్కరుని మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆయుర్వేదంలో కూడా చక్కగా చెప్పబడింది. సో అందుచేత మనం సన్లైట్ని మిస్ అవుతూ పైన క్రీమ్ రాసుకుంటున్నాం అంటే మనం చాలా దురదృష్టవంతులం, చాలా దురదృష్టమైన పరిస్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని ఇచ్చేటువంటి ఆ రేస్ని మనం మిస్ అవుతున్నాం. అందులో ఉండేటువంటి వైటమిన్ డి కానీ, కాల్షియం కానీ, అల్ట్రావైలెట్ రేస్ కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిని ప్రసాదించేవి. సో అవన్నీ మిస్ అవుతున్నాము. ఈ క్రీమ్స్ అప్లై చేసుకోవడం అవి మిస్ అవుతున్నాం అనమాట, సన్ స్క్రీన్ లోషన్స్ వాడడం వల్ల. అవి కాకుండా మీరు న్యాచురల్గా మీ స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోవాలి. ఆ రకమైనటువంటి కేర్ అనేది కూడా అంతా కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కానీ, ఆయుర్వేదిక్ డైట్ ప్లాన్లో కానీ, ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ, యోగా ప్లాన్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా మన శరీరానికి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. సో వాటిని ఉపయోగించుకొని మీలో ఉండేటువంటి చెడునంతా కూడా ప్రక్షాళన చేసుకుని మీలో ఇమ్యూనిటీని పెంచుకోండి, రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని చక్కగా సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, మీలో ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది. శరీరానికి కావాల్సినవన్నీ కూడా మనకి పంచభూతాలతో తయారైనటువంటి శరీరంలో అగ్ని చాలా అవసరమైనటువంటిది. ఆ అగ్నిని మనం సూర్యుని ద్వారా పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సన్ అలర్జీ క్రీమ్స్ వాడడం వల్ల, సన్లైట్ మిస్ అవ్వడం వల్ల చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని ప్రకృతికి దగ్గరగా జీవించడం అలవాటు చేసుకోండి. ఆయుర్వేదాన్ని ఆచరించండి, అర్థం చేసుకోండి, అవగాహన పెంచుకోండి, ఆచరించండి, ఆరోగ్యంగా జీవించండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.